M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ యాంత్రిక జీవనంలో మనం ప్రతిరోజు చేసేటువంటి నిత్య పూజ ఏ విధంగా చేయాలి? యాంత్రిక జీవనం అంటే ఇది సమయం సరిపోవడంలో తొందరగా చేయాలంటే మనం నిత్య పూజ ఏ విధంగా చేయాలి, ప్రతి నిత్యం మనం చేసుకునేటువంటి పూజ ఏ విధంగా కనీసం చేయాలి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ యాంత్రిక జీవనంలో మనం నిత్య పూజ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రోజు తెల్లవారుజామున 4:30కు లేచే అలవాటు ఉందనుకోండి మనకి. అప్పుడు ఎప్పుడైనా సరే తెల్లవారుగట్ట 3 గంటలకి విమానానికి మనం ప్రయాణం అయిపోయి, లేకపోతే ట్రైన్కి మనం ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి. అప్పుడు ఆ రోజు నాకు 4:30కే అలవాటు ఉంది. విమానం ఎక్కడానికి ఇంకొక తేలికైనటువంటి మార్గం ఉందా నా కోసం ఉండడానికి అనేటువంటి ప్రశ్న ఉంటుందా? ఉండదు. మనం 3:30కే లేచి ఆ విమానానికి వెళ్ళడానికి ఇంకా తొందరగా 2ంటికే లేచి స్నానాధికాలు అవి పూర్తి చేసుకుని మనం బయలుదేరి పెడతాం. అలాగే మనకి విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే 3 గంటలకు రావడం ఒకటే మార్గం. అలా సమయం లేకపోవడం అనేది భగవదారాధనకి అన్న మాట ఉండకూడదు. అందుకనే దేవుణ్ణి పూజించు అంటే నాకు సమయం లేదు అని చెప్పేసి చెప్పడానికి లేదు. మనం పని మీద 5 గంటలకు వెళ్ళిపోవాలనుకోండి, 4ంటికే లేచి పూజ చేసుకోవాలి. 4ంటికి వెళ్ళాలనుకోండి, 3ంటికే లేచి 1 గంట పూజ చేసుకోండి. అలాగే ఈశ్వరుడు కూడా నాకు సమయం లేదు మిమ్మల్ని చూడడానికంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హడావుడిగా ఉన్నానయ్యా, సూర్యచంద్రులను ప్రకాశింపజేయాలి, నక్షత్రాలు కింద పడిపోకుండా ఆపాలి, భూమిని ఒకే వేగంతో తిప్పాలి, ఋతువులు ఏర్పడాలి, ఏ ఋతువుకు ఆ ఋతువులో ధర్మం వచ్చేట్టు చూడాలి, ఇంతమంది ఊపిరి తీసుకునేట్లు చూడాలి, నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే మనకి ఎలా ఉంటుంది? అందుకని భగవంతుడు మనం చూడాలి అంటే భగవంతుడు పూజ చేయడానికి సమయం లేదు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. సమయాన్ని మనం కేటాయించుకోవాలి, ముందుగానే కేటాయించుకోవాలి. కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావు ఇవ్వకూడదు. ప్రతిరోజు 5 గంటలకి నిద్ర లేవగలిగితే భక్తితో కూడినటువంటి ఆరాధన చేయాలి అనేటువంటి తాపత్రయం ఉంటే 4ంటికే లేవడం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. మనం 4 గంటలకే లేచి ఆ పూజ చేసుకోవాలి అనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ఆ గంట ఈశ్వరుడి కోసం వినియోగించుకోవచ్చు. ఆ గంట సమయం మనం పూజ కోసం 5 గంటలకి మనం పనికి వెళ్ళాలి అనుకుంటే 4ంటికే లేచి ఆ గంట సమయాన్ని ఆ శివుడి కోసం, ఆ ఈశ్వరుడి కోసం, ఆ పరమాత్మ కోసం, ఆ తల్లి పూజ కోసం మనం వినియోగించుకోవచ్చు. శాస్త్రంలో అయితే ఒక మినహాయింపు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారా మినహాయింపు అంటే దేహానికి మనకి అస్వస్థతగా ఉండి షోడశోపచారములు, స్త్రీ సూక్త, పురుష సూక్తములు చెప్పి చేసే ఓపిక లేకపోతే అప్పుడు ఈశ్వరుడు నువ్వు చేసి తీరవలసిందే అని చెప్పేసి అనడు. నీకు శరీరం ఎప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చారంటే మనకి ఎప్పుడో మినహాయింపు ఇచ్చారంటే మనకి అస్వస్థతగా ఉంటే, వృద్ధాప్యంలో ఉంటే, లేవలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మనకి పురుష సూక్తం చెప్పు, స్త్రీ సూక్తం చెప్పు, రుద్రాభిషేకం చెయ్యి, ఎంతసేపు చెయ్యి అని చెప్పేసి శివుడు మనకి చెప్పలేదు. లఘువుగా అంటే క్లుప్తంగా మనం చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణాభ్యా నమః ఆవాహయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, యజ్ఞోపవేతం సమర్పయామి, చందనం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, నీరాజనం సమర్పయామి. 5 నిమిషాలు కూడా పట్టదు మనకి.
ఇవి చెప్పడానికి కనీసం ఈ 5 ఉపచారాలన్నా చేయాలి. అన్నీ చేయకపోయినా ఈ 5 ఉపచారాలన్నా సరే మనసుతో భావనతో చేస్తే అది దేవునికి చేరుతుంది, ఈశ్వరుడికి. మనస్సు కేవలం ఏంటంటే మన మనస్సు ప్రధానం, మన మనస్సు ప్రధానం. భావనామాత్ర సంతుష్టాయ నమో నమః అంటాం, భావనామాత్ర సంతుష్టాయ నమో నమః అంటాం. అంటే నామాల దగ్గర వచ్చేసరికి రోజు సహస్రం చేసేవారు 108 చేయండి. అప్పుడు మన తరఫున పార్వతీదేవి అడిగిన పరమశివుని కేనోపాయేన లఘునా. మరి అంత సమయం లేకపోతే ఏం చేయమంటారు? ఎక్కువ సమయం నాకు లేదు, నేను చేసే ఓపిక లేదు, ఏం చేయమంటారు? అప్పుడు చెప్పింది శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. ఇలా చెప్పుకుంటే చాలని చెప్పు, తక్కువగా కనీసం ఇదేనే చెప్పుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే అని చెప్పేసి మనం కైమోర్చి రామ 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 అని 3 సార్లు మనం చెప్తే సహస్రనామాలు చెప్పినట్టు లెక్కే. ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పి రామ 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 అని 3 సార్లు అనుకుంటే మనస్ఫూర్తిగా మనం సహస్రనామాలతో ఆ భగవంతుడిని పూజ చేసినట్లే. ఎందుకంటే రా అంటే 2, మా అంటే 5, రామ 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 2 × 5 2 × 5 2 × 5 1000. ఈ 1000 నామాలతో మనం పూజ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కానీ నేను 7ంటికి లేచి ఇది చెప్పి వెళ్ళిపోతానంటే కాదు, నిజంగా ఓపిక లేకపోతే ఈశ్వరుడు ఎప్పుడూ మినహాయింపిస్తాడు. ఈ మినహాయింపులన్నీ భగవంతుడి దగ్గర నుంచే నేర్చుకున్నారు. స్నానానికి ఓపిక లేదు, విభూతి తీసుకుని చల్లుకుంటే స్నానం అయిపోయినట్టే. స్నానానికి ఓపిక లేదు అనుకోండి, విభూతి స్నానం, విభూతి పట్టు పెట్టుకుంటే స్నానం చేసినట్టు, చెయ్యలేనటువంటి వాళ్ళు మాత్రమే. అలాగే పల్లెం మీద చెయ్యి వేస్తే కొడుకు పూజ చేస్తాడు. పూజ చేస్తే ఓపిక లేకపోతే మన పల్లెల మీద ఉన్నటువంటి పువ్వుల మీద ఒకసారి చెయ్యి వేస్తే కనుక అది మన పిల్లవాడు, మన అబ్బాయి దాన్ని పూజ చేస్తే అది మనం పూజ చేసినట్టు లెక్కలోకి వస్తుంది. అలాగే గోవింద గోవింద అంటే చాలు, ఆ గోవిందేటి సదా స్నానం, గోవిందనామానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ ఉంది. గోవింద అని ఒక్క మాట అంటే స్నానం అయిపోయినట్లే. ఎప్పుడు స్నానం చేయడానికి ఆరోగ్యం అనుమతించకపోతేనే, స్నానం చేయడానికి మన శరీరం అనుకూలించినటువంటి వృద్ధులు, వికలాంగులు ఇటువంటి వారికి మాత్రమే ఆ విభూతి స్నానం. అలాగే ఆ పూజ చేయలేనటువంటి ఓపిక లేని వారికి ఆ పూజ పళ్ళెం మీద చెయ్యి వేయడం, ఇటువంటివి చెయ్యలేనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, చేయవలసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పూజ చేయాలి. కాబట్టి నిజంగా సమయం లేకపోతే లఘువుగా మాత్రం పూజ చేయాలి. ఇది శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే అని కనీసం 3 సార్లైనా లఘువుగా మనం చేయాలి. అలాగే ఒక పువ్వు వేయండి, సహస్రనామాలతో మనకు పూజ చేసి బయలుదేరినట్లే అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు పూజ మాత్రం ఎన్నింటికీ మినహాయింపులు చేసుకుని పూజను ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయా అని చెప్పి ఆలోచన మాత్రం చేయకూడదు. అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఈ పద్ధతిని చేయాలి. అన్ని వేళలా కూడా మనం ఈ మినహాయింపును కోరుకోకూడదు. ప్రయాణ సమయంలో కానీ అనారోగ్య పరిస్థితుల్లో కానీ మాత్రమే ఈ మినహాయింపుని కోరుకోవాలి. అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోప్పడడు. అసలు ఈ 64 ఉపచారాలు చేయాలి. 64 ఉపచారాలను ఈ 64 చేయలేకపోతే కనీసం 5 ఉపచారాలైనా లఘువుగా చేసుకోవాలి. చేయలేకపోతే షోడశోపచారాలు ఉన్నాయి, షోడశోపచారాలు. ఈ షోడశోపచారాలు కూడా చేయకపోతే కనీసం పంచోపచారాలు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. ఈ పంచసంఖ్యోపచారాన్ని గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం. మనం ఇంకోసారి చెప్తున్నాం, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలు ఇవి ఇవ్వాలి. ఇవి కూడా ఇవ్వడం
ఇవ్వనండం మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాదు. రోజు ఖాళీ లేదండి, తక్కువ పూజ చేస్తాం, మార్గం ఉందా, వారంలో సెలవు ఉన్న రోజైనా పూజ ఎలా పెంచుకోవచ్చు అన్న ప్రశ్న ఎవరు అడగలేదు. సమయం లేని రోజు తగ్గిస్తావు, ఉన్న రోజు ఉంటుంది కదా, ఆ రోజు టీవీ ఎందుకు చూస్తావు, గంట పూజ పెంచాలిగా. మనం ఉత్తి టైంలో ఖాళీ లేదు, సమయం లేదని లఘువుగా పూజ చేస్తాం. సెలవు రోజు అయినప్పుడు మనకి సమయం ఉంది కాబట్టి మనం ఆ టీవీ దగ్గర కూర్చోకుండా ఇవాళ సెలవు టీవీ దగ్గర నేను 2 గంటలే కూర్చుంటాను అని చెప్పేసి అంటావు, కానీ పూజ మాత్రం పెంచుతానని చెప్పేసి మనం చాలామంది అంటాం. అలా కాకుండా పూజను పెంచుకుంటాను, ఇవాళ సెలవు కదా అని చెప్పేసి పెంచుకుని పూజ చేస్తే ఆ పరమేశ్వరుడు సదా మనల్ని అనుగ్రహిస్తారు. అలాగా పూజకు ముందు పనులు కూడా నువ్వే చూసుకుని పరమ ప్రీతితో 1000 నామాలు చెప్పుకుని మనసు నిండా రమించి 6 రోజులు 5 ఉపచారాలు లఘువుగా చేసినా పట్టించుకోడు. 6 రోజులు కూడా నాకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఖాళీ లేదని లఘువుగా చేసి ఆదివారం సెలవు రోజున మాత్రం పరిపూర్ణంగా 1000 నామాలు చదువు చేస్తే ఆ పరమేశ్వరుడికి కోపం రాదు. మన మీద పరిపూర్ణమైనటువంటి దృష్టిని ప్రసాదిస్తాడని చెప్పేసి నేను తెలియజేస్తూ, అందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రతినిత్యం లఘువుగా పూజ చేసుకున్న సెలవు రోజుల్లో మాత్రం తప్పనిసరిగా 1 గంట ప్రతిరోజు కూడా ఆ భగవంతుని నామస్మరణకి కేటాయించి ఆ భగవంతుని ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ నిత్య పూజ ఈ విధంగా అందరూ కూడా చేసుకోండి. చేసుకోలేనటువంటి వాళ్ళు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పైన చెప్పిన విధంగా శ్రీరామ 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 అనుకుని శ్రీరామ మంత్రాన్ని 3 సార్లు చెప్పించుకోండి. 1000 సార్లు చదివినట్టు అవుతుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.